తెలంగాణ 10 ఏళ్లు పాలించిన కారు పార్టీ ఇప్పుడు దాదాపు ఖాళీ అయినట్టేనా? ప్రస్తుతం ఉన్న నేతలంతా రెండు జాతీయ పార్టీలతో టచ్లో ఉన్నారంటే అవునని సమాధానం వినిపిస్తోంది. కొందరు అధికార కాంగ్రెస్ వైపు, మరికొందరు బీజేపీ వైపు వెళ్తున్నారా అంటే మారుతున్న రాజకీయాలను బట్టి చూస్తే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరి ఇల్లు వారు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కాంగ్రెస్లో చేరుతున్న భారీ చేరికలను ఉద్దేశించి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏ పార్టీ నేతలైనా తమ పార్టీలోకి రావాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయంటూనే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలన్నది తొలి కండిషన్. ఇక రెండోది, ఈడీ, సిబిఐ కేసులున్న నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవని బండి సంజయ్ కుండబద్దలు కొట్టేశారు. ఈడీ, సిబిఐ విచారణకు బీజేపీతో సంబంధం లేదని, అవినీతి పరులను తమ పార్టీ దగ్గరకు రానివ్వలేదని తేల్చి చెప్పేశారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు ముమ్మాటికి నిజమని అంటున్నారు రాజకీయ నేతలు. కానీ దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీలో అవినీతి, ఈడీ, సిబిఐ కేసులున్న నేతలే ఎక్కువ ఉన్నారని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక తెలంగాణలో చాలా మంది నేతలు వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. వారిలో కొందరిపై ఈడీ, ఐటీ, సిబిఐ కేసులున్నాయి. ఇప్పుడు వాళ్ళు పార్టీ మారాలని భావిస్తున్నారు. కానీ కారు పార్టీలో కేసులున్న నేతలకు తమ పార్టీ ఆహ్వానించదని చెప్పకనే చెప్పేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీనికి కారణాలు లేకపోలేదు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, గంగుల లాంటి వారు బీజేపీ వైపు చూస్తున్నారు. వారిలో ఒకరిద్దరిపై ఈడీ కేసులున్నాయి. వాళ్ళ రాకను ఆయన ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటున్నారు. కానీ అలాంటి నేతలను బీజేపీ వదులుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ వైపే ఆ బిగ్ షాట్స్ వెళ్లడానికి ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నిర్ణయం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడేలా లాభం చేకూరుస్తుందని విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.